పిల్లలు అనే వాళ్ళకి చెప్తే వినరమ్మా. పేరెంట్స్ ని చూసి పెరుగుతారు. పిల్లాడికి మీరు ఏదైనా చెప్పాలంటే నువ్వు మీ ఆయన ఇద్దరు కూడా ప్రాక్టికల్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ కళ్ళకు కనపడేలా చేయాలి. అప్పుడు మాత్రం వాడు కూడా తన లైఫ్ లో దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తాడు. పిల్లోడికి మీరు ఉదయాన్నే మొలకలు తింటే అలవాటు చేయాలంటే నువ్వు మీ ఆయన ఇద్దరు కూడా ఉదయాన్నే మొలకలు తింటే అలవాటు చేసుకోవాలి. మీ పిల్లోడికి మీరు మొబైల్ ఎక్కువసేపు వాడొద్దు అని చెప్పాలంటే నువ్వు మీ ఆయన ఇద్దరు కూడా మీ పిల్లోడికి మొబైల్ ఎక్కువసేపు వాడుతున్నట్టు ఎప్పుడు కనపడకూడదు. పిల్లోడిని మీరు ఎర్లీగా పడుకోబెట్టాలంటే ముందు నువ్వు మీ ఆయన కూడా వాడి పక్కన ఎర్లీగా పడుకోవాలి. వాడినేమో 9ంటికి పడుకోమా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి మీరు మాత్రం 12ంటికి 1 గంటకి పడుకుంటే ఇక మీరు చెప్పే సొల్లు వాడు ఎందుకు నమ్ముతాడు చెప్పండి. 9ంటికి పడుకుంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను, 12ంటికి 1 గంటకి పడుకున్నా, మా పేరెంట్స్ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు, సో 9ంటికి పడుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వాడి బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది. వాడి కళ్ళకి ఎప్పుడు కూడా మీరు మందు పిల్లలు మింగుతూ కనపడదు. మిమ్మల్ని ఒక రోగిష్ఠుడు అనుకుంటాడు. మీరు వాడి కంటికి హీరోలా కాదు జీరోలా కనిపిస్తారు. పైగా మీరేమో మందు పిల్లలు కూడా వాడి చేత తెప్పిస్తారు షాప్ నుండి. మీకు ఏజ్ ఎక్కువ అవుతున్నా సరే వాడి ముందు మీరు వర్కౌట్లు చేస్తూనే కనపడాలి. అలా మిమ్మల్ని చూసిన తర్వాతనే వాడి లైఫ్ లో వాడి వర్కౌట్ ని ఇంప్లిమెంట్ చేస్తాడు. అంతేగాని సాయంత్రం 6 అవ్వగానే సంకల్లో పౌడర్ కొట్టుకుని లుంగి ఎగ్గట్టుకుని చొక్కా లేకుండా బాణ పొట్టేసుకుని మడత మంచులో పడుకుని వాడు కనపడదు. పైకి మాత్రం మా నాన్న అని అనుకున్నా లోపల మాత్రం మా నాన్నకి అంత సీన్ లేదు, అని పని అయిపోయింది అనుకుంటాడు. జస్ట్ మీకు చెప్పడంతే. వాడి ముందే సిగరెట్లు మందులు మీరు తాగి సిగరెట్ మందు తాగొద్దమ్మా ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్తున్నారు. ఇంకెందుకంటే చెప్పండి మీ మాట. నువ్వు గుర్తుపెట్టుకోమ్మా, మీ ఆయనకు కూడా చెప్పు. మీ పిల్లోడికి మీరు ఏదైనా ప్రాక్టికల్ గా చెప్పాలంటే అది ముందు నువ్వు మీ ఆయన